అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉన్నాం కదా. సర్వము గ్రహించిన వాళ్ళు ఎవరూ లేరు. నేర్చుకుంటూ నేర్పించే పద్ధతినే నేనైనా మీరైనా అవలంబిస్తున్నారు. ఆ సంగతులు కొంతమందికి తెలియక అన్నీ తెలుసు అనే భావనలో ఉన్నప్పటికీ వాస్తవాలను పరిశీలించినప్పుడు అదే సత్యం కదా. ఈరోజు భక్తి తత్సంబంధమైన సంగతులను అనుసరించేవారు ఎలాంటి ఆధ్యాత్మిక పద్ధతులను కొనసాగించాలి, ప్రాథమికమైన సంగతులను ఏ విధంగా గ్రహించాలి, వీటిని మనం ఆలోచించటం చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు దేవుడయ్యుండి తనను తాను ప్రత్యక్షపరుచుకోవటానికి ఈ లోకానికి వచ్చి మనుషులు తనను అర్థం చేసుకునే వీలును కల్పించిన సందర్భంలో ఆయన ఎన్నో బోధలు, మాటలు, సంభాషణలు జరిగించాడు. ఎంతోమంది ప్రశ్నలు అడిగితే వారికి సమాధానం చెప్పాడు. కొంతమంది వితండవాదంతో ప్రశ్నలు అడిగినప్పుడు కూడా వారికి సమాధానం చెప్పాడు. వితండవాదులకు ఎంత సమాధానం చెప్పినప్పటికీ వారు విశ్వసించరు కనుక కొన్నిసార్లు అట్టి వారితో సంభాషించటం కూడా సరి అయినది కాదు కదా. ఎందుకంటే నిజంగా సత్యాన్ని తెలుసుకోవాలని ప్రశ్నించినప్పుడు ఆ సంగతులు వారికి వివరించి చెప్పినప్పుడు అందులో ఉన్న భావాన్ని గ్రహించి అర్థం చేసుకోవాలి. అలా కాకుండాను ప్రశ్న అడిగినప్పటికీ వారు అనుకున్న సమాధానమే ఇతరులు చెప్పాలని కోరుకున్న వారిని మనం ఏ విధంగానూ ఒప్పించలేము. ఒకవేళ ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మరొక విధంగా స్పందిస్తారు. అలా ప్రభు దగ్గరకు వచ్చి సత్యాన్ని తెలుసుకోవాలని ప్రశ్నించిన వాళ్ళు కొంతమంది తామెంత గొప్పవాళ్ళమో, తామెంత ఆధ్యాత్మిక వీరులమోననే సంగతిని పరోక్షంగా తెలియజేసుకోవడానికి ప్రయత్నించిన వారు మరికొంతమంది. ఈరోజు లూకా సువార్త 10వ అధ్యాయము 29వ వచనములో ఉన్న ఓ మాటను మీకు చదివి వినిపిస్తాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొన గోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగెను. అడిగినటువంటి మనిషి ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే పండితుడు అనుకోండి. దేవుని సన్నిధికి వచ్చాడు, అనగా యేసు ప్రభు సన్నిధికి వచ్చాడు. వచ్చి ఆయన చెప్పే బోధలకు ఆశ్చర్యచకితుడై నిత్య జీవాన్ని నేను పొందుకోవాలని అనుకుంటున్నాను, అంటే నిరంతరము జీవించే ఆ అద్భుతమైన స్థితిని నేను అందుకోవాలనుకుంటున్నాను, నేనేం చెయ్యాలి అని అడిగాడు మొట్టమొదటిగా. అప్పుడు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రములోని ఆజ్ఞలను పాటించమని చెప్పాడు. నేను బాల్యము నుండి వాటిని అనుసరిస్తూనే ఉన్నానన్నాడు. ఆ తర్వాత మరో ప్రశ్న అడిగాడు. తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొన గోరి నా పొరుగువాడు ఎవడని అడిగాడు. మొదట అడిగిన ప్రశ్నకు ప్రభు సమాధానం చెప్పాడు. ఆ సమాధానాన్ని అంగీకరించే మనస్సు లేదు. చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్ర సంబంధమైన విధులను పాటిస్తూ ఉన్నప్పటికీ తనకు ఏ విధమైన మానసిక సంతృప్తి లేదు. చక్కని క్రమాలను నిర్వహిస్తూ పెరిగి వచ్చాడు, కానీ ఆత్మ సంతృప్తి లేనటువంటి భక్తిని జరిగిస్తూ వచ్చాడు. అందుకని దేవుని సన్నిధికి వచ్చి నిత్య జీవం కావాలని అడిగాడు. యేసు ప్రభు భక్తి చేసేవారైనా మరి ఏ భక్తి చేసేవారైనా ఆత్మసంతృప్తితో కూడిన భక్తిని జరిగించినప్పుడు ఆ భక్తి వలన పెద్ద ప్రయోజనం లేదు. శారీరక శుద్ధి కలుగుతుంది. కొన్నిసార్లు మనము భౌతికంగాను మానసికంగాను కొంత ప్రగతి సాధించినట్లుగా కనబడినప్పటికీ మనలో ఉన్న జీవుడు భగవంతునితో అనుసంధానం చేయబడే ప్రక్రియ జరగదు. మనం చేస్తూ ఉన్న భక్తి కానీ ప్రార్థనలు కానీ తత్సంబంధమైన సంగతుల వలన ఏదో మానసిక ప్రశాంతత వచ్చినట్లుగా భావించి భ్రమలో ఉండటం తప్ప లోపల ఉన్న జీవుడు పరమాత్మునితో ఏ విధమైనటువంటి అనుబంధము ఉండదు. ఎందుకు ఉండదు అని నేను చెబుతున్నానంటే, అలాంటి వారి బుద్ధి ఎప్పుడూ మారదు కదా. వాళ్ళల్లో ఉన్నటువంటి దైవ విరుద్ధమైన పోకడలు కానీ అరిషడ్వర్గాలతో బంధించబడిన వారి జీవన విధానంలో కానీ ఏ విధమైనటువంటి మార్పు లేనప్పుడు, ఆత్మశుద్ధి లేనప్పుడు, ఒక క్రమశిక్షణ లేనప్పుడు, ఒక పద్ధతి లేనప్పుడు అసలు భక్తి చేసినందున ప్రయోజనం ఏమిటండి? ఎవరు చేయమన్నారు ఇలాంటి భక్తిని? కొంతమందికి ఇది రివాజ్ అయిపోయింది. అర్థం లేని ఆధ్యాత్మిక కార్యక్రమాలను తెగబడి ఎంతో ఖర్చు పెట్టి నిర్వహించటమును, బుద్ధిలో ఏ విధమైనటువంటి శుద్ధి లేకుండాను, అదేమంటే నేను బాల్యము నుంచి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను, బైబిలును చదువుతున్నాను, చాలాసార్లు బైబిల్ చదివాను, ఎంతోమంది మేధావులతో చర్చించాను, నేను అడిగిన ప్రశ్నలకు చాలామంది సమాధానం చెప్పలేకపోయారు,
ఇలాంటి వాటితో విచిత్రమైన భక్తిని జరిగిస్తూ తమ్మును తాము గొప్పవాళ్ళని పరోక్షముగా తెలియజేసే పద్ధతిని అనుసరించటం తప్ప సామాన్యమైన సంగతులను గ్రహించే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు స్వనీతి పరులు. ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చి తాను నీతిమంతుడననే సంగతిని ప్రభు గ్రహించాలి, ఆ ప్రక్కనున్న వాళ్ళు కూడా గుర్తించాలనే ఉద్దేశంతో అర్థం లేని ప్రశ్నలు అడుగుతున్నాడు అన్నమాట. నా పొరుగువాడు ఎవడండి అంటాడు. అంతకుముందు నిత్య జీవం ఏ విధంగా పొందుకోవాలోననే దానికి చెప్పిన సమాధానం అతడు పెద్దగా అంగీకరించలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు నా పొరుగువాడు ఎవడు అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే తెలుసుకోవాలని అడగటం కాదు, తాను ఎంత గొప్పవాడో ప్రభువుకు తెలియజేయాలనేది అతని ఉద్దేశం. ఇదొక విచిత్రమైన ప్రక్రియ కదా. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఆధ్యాత్మిక అమాయకులు ఇలాంటి పనులను జరిగిస్తూ ఉంటారు. అంటే దేవుని వాక్యాలను బోధించే వాళ్ళకి అంత పెద్ద పరిజ్ఞానము లేదన్నట్లుగా భావించి అర్థం లేనటువంటి ప్రతిపాదనలు చేస్తూ వాళ్ళనేదో మాయ చేసి వాళ్ళకేదో లబ్ధిని చూపించి తద్వారా వాళ్లను మరొక రకంగా వశపరుచుకోవాలనే విచిత్రమైనటువంటి ధోరణి. ఆయా భక్తి రంగాలలో ఆధ్యాత్మికంగా స్తోమత లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళను బట్టి భక్తిని మనం నిర్ణయించడానికి అవకాశం లేదు కదా. ఇతరులను ఇబ్బంది పెట్టడానికి పలు విధములైనటువంటి ప్రశ్నలు అడిగినందున వాళ్ళు ఘనులు ఎప్పటికీ కాదు. ఓ మనిషిని బాగు చేయటం చేతగాని వాళ్ళు, ఒక మనిషిని సన్మార్గములోకి నడిపించటం చేతగాని వాళ్ళు దుర్మార్గములోనే ఉండి సన్మార్గము గురించి బోధించే విచిత్రమైనటువంటి పరిస్థితులకు తెగబడే వారిని మనం పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. వాళ్ళ వలన ఎవరికి ప్రయోజనం ఉన్నదండి? వాళ్ళల్లో ఉన్న ఆత్మకు ప్రయోజనము లేదు, ఇరుగు పొరుగు వారికి ప్రయోజనము లేదు. అర్థం లేనటువంటి భావజాలంతో, అర్థం లేనటువంటి అతిశయంతో మిడిసిపడుతూ తామేదో సాధించామని చెప్పుకునే ఆధ్యాత్మిక గర్వాంధులు అనబడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళ సాహచర్యం ఏ విధంగానూ మంచిది కాదు. వాళ్ళను బాగు చేస్తే అది కాస్త ప్రయోజనాన్ని చేకూర్చినట్లు అవుతుందిగా. తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొన గోరి నా పొరుగువాడు ఎవడని అడిగాడు. అంటే తాను నీతిమంతుడనని తెలియజేయాలనే ఆలోచన తప్ప పొరుగువానికి సేవ చేయాలనే భావన లేదు. ఇలాంటి విచిత్రమైనటువంటి మనస్సు కలిగిన వారు ఆనాడు ఈనాడు మన క్రైస్తవ సంఘాలలో లేరు. వాళ్ళ ప్రాధాన్యతను పెంచుకోవటానికి ఏదో ఒకటి సంఘమునకు వచ్చినప్పుడు చెయ్యాలి, పాట రాకపోయినా పాడాలి. కొంతమందికి దేవుడు కొన్ని సంగతులు చెప్పకపోయినా చెప్పినట్లు చెప్పాలి, చూడకపోయినా చూచినట్లు చెప్పాలి, ప్రజలందరినీ ఆకర్షించాలి. ఎందుకంటే వాళ్ళ చుట్టూనే ప్రజలందరూ తిరగాలనే భావనతో వ్యవహరించే భక్తి ముసుగు వేసుకున్న కొంతమంది స్త్రీలు పురుషులు ఈనాటి సంఘాలలోనూ మనం చూస్తున్నాం కదా. మాటలు చూస్తేనేమో కోటలు దాటించటమునను ఒక మనిషికి ప్రభువును గురించి వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పే స్థితి, ఆ స్తోమత ఏనాడు వాళ్ళ జీవితాలలో లేదు. కుటుంబాలలో ప్రభువును అంగీకరించని వారికి, వారి సంతానానికి, వారి సంతానమునకు పుట్టిన వారికి దేవుని సంగతులను చెప్పే ఉద్దేశం లేదు. కానీ చాలా సంగతులను వారు గ్రహించినట్లుగా తెలియజేస్తూ తాము చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళమని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు మనం దూరంగా ఉండటం మంచిది. లేదా వాళ్ళను బాగు చేసే ప్రయత్నం చేయగలిగితే అది కూడా బాగానే ఉంటుంది. కానీ ఆ స్థాయిలో ఉన్నవారు వినరే. ఎందుకంటే మేము బోధకులకే బోధకులం కదా, అలాంటప్పుడు మాకు ఇలాంటి సంగతులు ఎవరో చెప్పనక్కర్లేదనే పరోక్ష భావనతో స్పందించినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? అందుకని దేవుని ప్రజలారా, మీరు ఏ సంఘములో ఉన్నారో, ఎంతకాలంగా భక్తి చేస్తున్నారో ఇవన్నీ మంచిదే. కానీ దైవ సంబంధమైన సంగతులను ఏ విధంగా అనుసరిస్తున్నామో, ఎంత నిజాయితీగా ప్రభుని సేవిస్తున్నామో, మనలను ప్రజలు ఏ విధంగా గుర్తిస్తున్నారు, మనలో ఉన్నటువంటి ఆ నిర్మలమైన మనస్సు ఏ విధముగా ఉన్నది, అది ప్రామాణికం. కానీ అనవసరమైనటువంటి సంగతులు, భక్తి వేషధారణ, దాని వలన పెద్ద ప్రయోజనం ఏమున్నది? నేను వాక్యం చెప్పినా, మీరు వాక్యం విన్నా, సంఘముల చుట్టూ తిరిగినా, అందరినీ విశ్లేషించినా, సర్వము గ్రహించినట్లుగా మనకు అనిపించినా, ఎందుకంటే కాస్త బైబిల్ పరిజ్ఞానం ఉన్నది, క్రైస్తవ కుటుంబాలలో పుట్టారు, కాస్త చురుకైన ఆలోచన విధానం మంచిదే. కానీ
ఆ చురుకైన స్థితి దైవ సంబంధమైన సంగతులను సరిగా అర్థం చేసుకోవటానికి వినియోగపడనప్పుడు దాని వలన పెద్ద ప్రయోజనం లేదు కదా. ఎంతసేపు భక్తి అంటే ప్రార్థనలు చేయించుకుందాము, ఎందుకంటే ఎవరు అడిగినా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, మనం ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు, మన పిల్లలు మందిరాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు, మన పిల్లలు చదవకపోయినా పర్వాలేదు, దైవదాసులకు ఫోన్ చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, మనకు మేలు జరుగుతుంది, మనకు తోచినట్లుగా జీవించవచ్చనే విచిత్రమైన భావజాలం కలిగిన అర్థం లేని భక్తి చేసేవాళ్ళు ఎంతమంది లేరు. అవసరమైనప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పాలని అనుకున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు బయలుదేరి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో ఘనులో చెప్పుకుంటారు. సంవత్సరంలో ఉన్న 52 ఆదివారాలు వాళ్ళకు కనపడవు, 52 శుక్రవారాలు శనివారాలు కనపడవు, 52 బుధవారాలు గురువారాలు వాళ్ళకు కనపడవు. ఒకసారి కాకపోతే ఒకసారైనా దైవ సంబంధమైనటువంటి భక్తి పద్ధతులను నేను అనుసరించాలి అనే భావం ఎప్పుడూ ఉండదో. ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్పుకుని అద్భుతంగా సమర్థించుకుంటూ, పైగా తాము చాలా భక్తులమని, దేవునితో కొన్ని గంటలు గడుపుతున్నామని, ఎన్నోసార్లు దైవ సంబంధమైన పుస్తకాలను చదివామని, ఇలాంటి వాటిని చెప్పుకుంటూ అమాయకులైనటువంటి వారిని అదో రకమైనటువంటి ఆకర్షణకు గురి చేస్తున్నారు. వాళ్ళు కూడా నీతిమంతులైనట్లు కనబరచగోరుకుంటున్నారు కానీ నిజంగా నీతిని వాళ్ళు పొందుకోలేదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని యందు విశ్వాసం ఉంచినందున అతనికి నీతి వస్త్రము ఆపాదించబడింది, లేదా నీతి వస్త్రము కప్పబడింది. అసలు అదేమీ లేకుండాను ఊరికే కనపరుచుకునే భక్తి ఏమిటండి? అది ఎవరు చేసినప్పటికీ ఎవరికి కనపరుచుకోవాలి? ఎవరి దగ్గర ప్రశంసలు పొందాలి? దైవ సంబంధితమైన ప్రాథమికమైన సంగతులు మనం గుర్తించడానికి అవకాశం లేదా? ప్రభువుని నమ్ముకుని దశాబ్దాల కాలమైన ఆయా సంఘాలలో కొనసాగుతూ ఉన్న ప్రాథమికమైన సంగతులకే దారి లేనప్పుడు మన భక్తిని ఎవరికి కనపరుచుకుంటాం? ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించాం? ఉన్నవాళ్ళను ఓడగొట్టకపోతే సరి, కొంతమంది తమ ప్రాబల్యం కోసం, వాళ్ళు తాము గొప్పవాళ్ళమని చెప్పుకోవటం కోసం ప్రక్కనున్నటువంటి భక్తి కలిగిన వారిని సహితము తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే విచిత్రమైన భక్తులు ఉన్నారు కొన్ని సంఘాలలో, కొన్ని కుటుంబాలలో. ఎంతసేపు వాళ్ళ భక్తే గొప్పది, వాళ్ళ ఉపన్యాసాలే గొప్పవి, వాళ్ళ ప్రార్థనలే గొప్పవి, అసలు వాళ్ళ కుటుంబమే గొప్పదనే విచిత్రమైన భావన. వాళ్ళు గొప్పవాళ్లే, వాళ్ళని మించిన గొప్పవాళ్ళు కూడా ఉన్నారనే ఆలోచన ఎందుకు రాదో? ఎంతసేపు వాళ్ళకంటే తక్కువ వాళ్లే ఉన్నారని ఎందుకు అనుకోవటం? నిజాయితీ కలిగినటువంటి మానసిక స్థితి కలిగిన వారు చక్కగా ఆలోచన చేస్తారు. వారి ఆలోచనలు కాస్త ఇతరులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. మరొక పర్యాయం ప్రభు అయిన యేసుక్రీస్తు తన బోధలను అందించేటప్పుడు కొంతమంది పరిసయ్యులు అంటే కాస్త ప్రత్యేకింపబడిన వారు, కాస్త చదువుకున్నవారు, మేధావి వర్గానికి చెందినవారు, ఇతరులను ప్రశ్నించగలిగిన మానసిక స్తోమత కలిగిన వారని వాళ్లకు కాస్త ప్రత్యేకత ఉందలండి. వాళ్ళు ప్రభువును పదే పదే ప్రశ్నించటం, వాళ్ళకేదో సర్వము తెలిసినట్లు, ప్రభువు పాదచారిగా సంచరిస్తూ తనను తాను తగ్గించుకుని తనలో ఉన్న ప్రభావాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి ప్రజలు తనను అర్థం చేసుకోవటానికి వీలును కల్పించుకున్న ఆ స్థితిని సరిగా గ్రహించకుండాను దానిని సామాన్యమైన స్థితిగా భావించి ప్రభువును ప్రశ్నిస్తూ ఉండేవారు. 16వ అధ్యాయము లోకాసువార్త 14-15 వచనాలు. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, ధనాపేక్ష కలిగినటువంటి వీళ్ళు, సొమ్ములు మనందరికీ అవసరం, మీకైనా నాకైనాను, వాటిని కష్టపడి సంపాదించుకొని కొదువు పెట్టుకుని కుటుంబానికి ఆ తర్వాత పిల్లలకు ఇవ్వటం తప్పేమీ లేదు. కాకపోతే ఎంతసేపు ఉచితముగా నాకు సొమ్ములు రావాలని కోరుకోవటం సరి అయినటువంటిది కాదు కదా. మనం ఏనాడు ఎవరికి ఏది ఇచ్చిన వాళ్ళం కాదు, కానీ మనకు అందరూ ఇవ్వాలని కోరుకునే అనే ఆలోచన కూడా అంత సరి అయినది కాదు. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసిస్తున్నారు. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలు అంటే యేసుప్రభు జీవన విధానానికి సంబంధించిన సంగతులు చెప్పినప్పుడు విని అపహసిస్తున్నారు. అపహసించవలసిన పనేమన్నదండి? మీరు నీతిగా బ్రతకండి, పద్ధతిగా బ్రతకండి, వెలుగు సంబంధుల వలె ఉండండి,
చీకటి సంబంధుల వలె చీకటి కార్యాలు, దుర్మార్గమైన పనులు, సమాజానికి నష్టాన్ని కలిగించే పనులు చేయమాకండి. ఆత్మశుద్ధి కలిగి జీవించండి, పద్ధతిని, సంస్కారాన్ని అనుసరించండి అని కొన్ని జీవన ధర్మాలను చెబుతూ ఉంటే ధనాపేక్ష గల పరిసయ్యులు అపహసిస్తున్నారంట. అసలు ఈ మాటలను ఎవరైనా అపహసిస్తారండి? జ్ఞానం కలిగినటువంటి వారు ఈ సంగతులను అర్థం చేసుకుంటారు కదండి. అదేమంటే మేము బాగా చదువుకున్నాము, చాలా విశ్లేషణ చేశామని అర్థం పర్థం లేనటువంటి విర్రవీగుడులో జీవించేటటువంటి ఇలాంటి మనుషులు మంచి మాటలు చెప్పినప్పుడు అపహసించటం ఏమిటి? అర్థం లేని సంగతులు, ఆత్మశుద్ధికి సంబంధం లేని సంగతులు, పనికిరాని పద్ధతులను, ప్రజలకు అసహ్యం కలిగించేటటువంటి ధోరణిలో కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తే వీళ్ళు చాలా సంతోషిస్తారన్నమాట. నీతిని, ధర్మాన్ని బోధించినప్పుడు ఈ ధనాపేక్ష కలిగిన పరిచయులకు చాలా అపహాస్యం వచ్చింది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? అన్యాయము, అక్రమము తెగబడి చేయాలి, బుద్ధి మారకపోయినా భక్తి చేయాలి, ఆత్మశుద్ధి లేకపోయినా శారీరక శుద్ధితో కార్యక్రమాలను నిర్వహించాలి, మనలో ఉన్నటువంటి ఆశా వ్యామోహాలకు మనము దాసులమైనప్పటికీ బయటకు మాత్రం చాలా పద్ధతిగా ఉండాలి, ఇలాంటి బోధలు చేయాలి. కానీ ఈయన నిత్య జీవం అంటాడు, వెలుగు సంబంధుల వలె ఉండాలంటాడు, పద్ధతి కలిగి ఉండాలంటాడు, దుర్మార్గాలు మానేయమంటాడు, ప్రేమ కలిగి జీవించమంటాడు అని ఈ మాటలు వారికి అర్థం కాక అపహాస్యమైందనమాట. ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ కొంతమందికి ఇదే జరుగుతోంది కదా. అర్థం లేనటువంటి భావజాలం కలిగినటువంటి వారు బాధ్యతను మరచి సమాజ హితం కోరకుండాను వాళ్ళేదో సర్వము గ్రహించినట్లుగా భావించి ఎదురు లేదన్నట్లుగా వ్యవహరించే ధోరణులు మనం చూస్తున్నాంగా. ధనాపేక్ష కలిగిన వాళ్ళు ప్రభువును అపహసించారు. ఎందుకు అపహసించారు? ఆయన పనికిమాలిన సంగతులను, ప్రజల మధ్యలో వైషమ్యాలను పెంచే బోధలు చేయకుండాను ప్రేమను పెంచే బోధలు చేస్తూ ఉంటే వారికి అపహాస్యం వచ్చిందనమాట. ఆ తర్వాత ప్రభు వారిని చూచి అన్నాడు, యేసు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుందరు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. దేవునికి మీ హృదయాలు తెలుసాయా? మనుషుల ముందు మీరు పెద్ద మనుషులుగా, భక్తులుగా, మహాభక్తులుగా చలామణి అవుతున్నారు, భక్తి వేషం కూడా ధరించారు, పైకి మాత్రం మహాభక్తులుగా ఉన్నారు, వ్యక్తిగత జీవితం మాత్రం దుర్మార్గంగా, భ్రష్టత్వంగా ఉంది. ఆ ప్రక్కన ఉన్నటువంటి మనుషులకు చాలామందికి తెలుసు. కానీ అనేక మందికి తెలియదనే ఉద్దేశంతో తెగబడి చెడిపోయినటువంటి వారు, మానసిక దుర్మార్గములో ఉన్నటువంటి వారు, అదుపు తప్పి జీవించేవారు తాము నీతిమంతులమైనట్లుగా, తమ భక్తి ఏదో గొప్పదైనట్లుగా చూపించుకునే ప్రయత్నం ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ జరుగుతోంది కదా. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలు వచ్చినందున ఎవరికి తోచినట్లుగా వారు తమ ప్రతిభను కనపరుచుకుంటున్నారు. ఎందుకంటే అది ఉచితముగా లభించిన ఒక అవకాశం. అందుకని ఎవరి అభిప్రాయాలను వాళ్ళు చెప్పుకోవటం, ఎవరి భావాలను వారు తెగబడి చెప్పుకోవటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎంత దారుణంగా జరుగుతున్నాయో నేను వేరుగా చెప్పనక్కర్లేదు. ఇవ్వబడిన స్వేచ్ఛను ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియనటువంటి మానసిక బలహీనత చాలామందిలో ఉన్నది కదా. రోమాపత్రిక 10వ అధ్యాయము 3వ వచనములో దేవుని జనాంగమని పేరుగాంచిన ఇశ్రాయేలీయులను ఉద్దేశించి పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట, ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అంటే ఇశ్రాయేలీయులు తాము సర్వము గ్రహించిన వాళ్ళమనే భ్రమలో ఉండి దేవుని నీతికి లోబడకుండాను తమ స్వనీతిని ఆధారం చేసుకున్నారన్నమాట. స్వనీతి దేవుని ఆలోచనలను, దేవుని చిత్తమును నెరవేర్చదండి. నేనైనా మీరైనా ఉన్నమాట ఉన్నట్లుగా కనీసంగా ఒంటరిగా ఉన్నప్పుడైనా దేవుని సన్నిధిలో ఆలోచించాలి కదండి. చేసేదంతా చేసి నేనేం చేశాను, నాకేం తెలుసు, అసలు ఇలాంటివి మా ఇంట వంట లేవు అన్నట్లుగా వ్యవహారం చేస్తూ సమర్థించుకుంటే అంటే దేవునికి తెలియకుండా ఈ సంగతులన్నీ పోతాయా? అది ఎవరు చేసినప్పటికీ అర్థం లేనటువంటి స్వనీతి ఒకవైపున దుర్మార్గం బహిర్గతమవుతూ ఉంటే, సాక్ష్యాలతో ఆ సంగతులు తెలుస్తూ ఉంటే, అయినప్పటికీ సమర్థించుకునే ఆ మానసిక దుర్మార్గం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ప్రజలని పేరుగాంచినటువంటి ఇశ్రాయేలీయులు అంటే వాగ్దాన సంతానమని
వాగ్దాన ప్రజలని పలు పేర్లతో పిలువబడినటువంటి వీళ్ళు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి నిజాయితీగా ఆయనను సేవించటం నేర్చుకోకుండాను దేవుని నీతిని ప్రక్కన పెట్టేసి తమ స్వనీతిని స్థాపించబూనుకున్నారంట. అందుకని దేవుడు వాళ్ళను తొలగించాడు. ఇశ్రాయేలీయులైనా మరి ఎవరైనప్పటికీ స్వనీతితో అడ్డదిడ్డంగా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు భక్తి చేసి పద్ధతి సంస్కారం లేకుండా ఉన్న వాళ్ళను ఆయన తొలగించాడు. యూదేతరులైనటువంటి వారికి అవకాశాన్ని కల్పించాడు. అంటే మీరు నా వాగ్దాన జనాంగము గనక మీరేం చేసినా సరిపోతుందని స్వనీతి పరులను భుజాన వేసుకోలేదు. నిజాయితీ పరులు దేవునికి కావాలి కానీ స్వనీతి పరులు కాదండి. అర్థం లేనటువంటి కార్యక్రమాలను భక్తి పేరుతో జరిగించేవాళ్ళు కాదండి. అర్థవంతమైన భక్తి కార్యక్రమాలు మీ సంఘాలలోనూ మా సంఘాలలోనూ అవసరం కానీ అర్థం లేని కార్యక్రమాలు, అర్థం లేని హడావిడి ఆర్భాటాలతో దేవుని సేవ జరగదండి. కాకపోతే అమాయకులైనటువంటి వారు కొంతవరకు ఆకర్షింపబడి వేడుకను చూడటానికి రావచ్చేమో కానీ అసలైన దేవుని సంగతులను గ్రహించటానికి అవి ఏ విధంగానూ ఉపయోగపడవు. దేవుని వాక్యమును ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధించే విధానము కలిగి ఉన్నప్పుడే కొన్ని సంగతులనైనా ప్రజలు గ్రహించడం సాధ్యమవుతుంది. స్వనీతిని కలిగినటువంటి వారు దేవుని నీతిని అర్థం చేసుకోలేరు. నీతిమంతులని కనబరుచుకున్న గోరేవారు వారి వలన పెద్ద ప్రయోజనం ఇతరులకు లేదు, వాళ్ళకు అసలు లేదనుకోండి. కొంతకాలం అయిన తర్వాత అసలు రంగు బయటపడినప్పుడు ఎవరో పట్టించుకోరు కదా. దేవుని ప్రజలారా, భక్తిని భక్తి సూత్రాలతో జరిగించినప్పుడండి మనము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే దేవుడు అద్భుతాలను మన పక్షంగా జరిగిస్తాడండి. అసలైన వాటిని పట్టించుకోకుండాను, ప్రార్థనల పేరుతో మన బుద్ధి మార్చుకోకుండాను, ఆత్మలో శుద్ధి లేకుండాను నేను అన్ని గంటలు ప్రార్థన చేస్తున్నానని చెప్పి కనబడిన వాళ్ళందరినీ ప్రార్థన చేయమని కోరి మనం మాత్రం ప్రార్థన చేయకుండా, వాళ్ళు మాత్రం ప్రార్థనా మందిరాలకు వెళ్లకుండా, ప్రార్థన ఉచితమే కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే ఒక పని అయిపోతుందని అర్ధరాత్రి లేదు, తెల్లవారుజామున లేదు, మిట్ట మధ్యాహ్నం లేదు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో మీరు ఫోన్ ఎత్తలేదు అంటారు. వాళ్ళు ఏ సమావేశంలో ఉన్నారో, ఏ ప్రార్థనలో ఉన్నారో, ఏ ప్రయాణంలో ఉన్నారో ఈ సంగతులు కొంతమందికి పట్టవే. ఎందుకంటే ప్రార్థన ఉచితం కదా, మనం అడిగితే ప్రార్థిస్తారు. ఇదొక రకమైనటువంటి స్వనీతి. అసలు మనమేం చేస్తున్నాము, మన పద్ధతులు ఏమిటి, మనము ఏ విధమైనటువంటి దేవునికి సాక్షులుగా ఉన్నామనే భావన లేకుండా ఎంతసేపు నేను గొప్ప అంటే నేను గొప్ప, మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప, మా సంస్థ గొప్ప అంటే మా సంస్థే గొప్ప, వీటి మధ్యలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేవుడేమో తగ్గించుకొని ఉండమంటున్నాడు. మీలో గొప్పవాడుగా ఉండాలనుకునేవాడు ఈ చిన్నవాని వలె ఉండమని ఒకవైపుని చెబుతుంటే, తమను తాము హెచ్చించుకునే భక్తి ఏం భక్తి అండి? అది స్వనీతితో కూడిన భక్తి కదా. అందుకని మౌలికమైన సంగతులను గ్రహించి ఇంకా భూమి మీద మనం ఉన్నామనే సంగతిని గుర్తించి దేవునిలో వినయ విధేయతలతో మన స్వనీతిని కనబరుచుకోకుండాను దేవుని నీతిని మనం పొందుకొని దేవునికి చక్కని ప్రతినిధులుగా ఉందాం. అప్పుడు దేవుడు మనలను ఇంకా గొప్పగా దీవిస్తాడు. అలాంటి నాణ్యమైన విశ్వాసముతో మన జీవితాలను కొనసాగించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.